హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రొఫెసర్ అండ్ న్యూమరాలజిస్ట్ వరప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. న్యూమరాలజీ అనేది ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అవుతున్నారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏంటి సార్ కారణం ఏంటి? రీజన్ ఏంటంటే దిస్ రిలవెంట్ టాపిక్ అండి. మీరు అడిగే క్వశ్చన్ కూడా రిలవెంట్ కూడా ఉంది. అందరికీ వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కరు వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు మంచి కావాలా, కష్టపడాలా అది వేరే విషయం. కానీ కష్టపడ్డా రాలు బెనిఫిట్స్ కొన్ని ఎందుకు ఈ ఆటంకాలు జరుగుతున్నాయి అనేది మీద అందరూ పరిశోధన చేస్తూ ఉంటుంటారు. సైకలాజికలా, క్వాలిఫికేషన్ లేదా, లేకపోతే ఏమైంది లక్ లేదా, ఏమైంది అంటారు. కాబట్టి మనం అందరం ఒకరొకరు ఒక్కొక్క కోణాలు ఆలోచన చేస్తారు. ఈ న్యూమరాలజికల్ సైన్స్ ఏంటని చెప్తుందంటే మీకు అన్ని రకంగా బెనిఫిట్స్ ఇక్కడ మీకు ఇస్తాయి. మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలి, దాని కొరకు మీరు కొన్ని సవరణ చేయాలి. దాన్నే న్యూమరాలజికల్ సైన్స్ అంటారండి. గ్రహాలతోటి కూడిందనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ తోటి కూడిందండి. సో మీ నేమ్ వైజ్ కూడా కూడింది. ఈ మూడు అంశాలు ఉంచుకొని శాస్త్రం అంటూ ఎదిగిందండి. సార్ ఇలా అంటే నేమ్ చేంజ్ చేసుకొని కరెక్షన్ చేసుకొని అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మస్తు మంది ఉన్నారండి. చాలా మంది ఉంటారు. జనరల్గా ఫిల్మ్ యాక్టర్స్లు అందరు సగానికి సగం మంది ఈ నేమ్ చేంజ్ చేసి బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిందీ యాక్టర్ దిలీప్ కుమార్ గురించి చెప్పుకోవచ్చు. అతని పేరు ఏదో యూసుఫ్ ఖాన్ ఏదో ఉంది. ఆయన దిలీప్ కుమార్ పేరు పెట్టుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ సచ్చేంత వరకు ఆయనకి ఫిలింఫేర్ అవార్డు వచ్చి ఆయన ఆఖరికి ఈ అవార్డు తోటి నేను ఇదైపోయినా అలసిపోయినా అన్నాడు. ఆ లెవెల్గా పోయిందండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా ఎంతోమంది చేస్తున్నారండి. పాలిటీషియన్స్లో, ఫిల్మ్ యాక్టర్స్లో, స్పోర్ట్స్ మెన్లో. ఇప్పుడు స్పోర్ట్స్ మెన్లో తీసుకుంటే మీరు వెస్టిండీస్ స్పోర్ట్స్ మ్యాన్, వాళ్ళ బౌలర్, కీ బౌలర్ అండ్ కీ బ్యాట్స్మెన్ సునీల్ నారాయణ్. అతను ఇండియన్ ఆరిజిన్లే. వాళ్ళ వంశకులు పూర్వీకులందరూ ఇండియా నుంచి అక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళు. ఆయన పేరు స్పెల్లింగ్ చూస్తే మీరు సునీల్ SUNIL సునీల్ అంతవరకు బాగానే ఉంది. నారాయణ స్పెల్లింగ్ ఏందిరా అంటే ఆయన NARINE పెట్టాడండి. అది ఏమని చేంజ్ చేసినాడో ఆయన లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. ఈరోజు కూడా రేపో మాపం మళ్ళీ IPL వస్తుంది. ఈరోజు IPL స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటివరకు ఆయన బాక్స్ ఆఫీస్ హిట్ లాగా హిట్ అయ్యాడు. ఆయన లేనిది ప్రేక్షకులు స్టేడియం మొత్తం ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. అంతగానంగా సక్సెస్ స్టోరీ ఆయనకి జరిగిందండి. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి. సార్ అంటే మనం చిన్నప్పుడే ఈ నేమ్ పెడతారు అంటే మనం ఏ టైంలో ఏ ఏజ్లో మనం మార్చుకోవచ్చు దీన్ని? అలాగే అంటే స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు కానీ, జాబ్ కోసం సెట్ చేసే టైం, లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే కానీ, అంటే ఏ దశలో మనం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది? బాగుందండి సార్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే అందరికీ ఆ సందేహం ఉంటుంది, చేసుకుంటే ఇబ్బందా, ఇప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుందా అన్నట్లండి. అట్లేమీ లేదు. ఏ టైంలో అయినా వాళ్ళకి చేసుకునేదానికి సదుపాయాలు గవర్నమెంట్ కలిగించింది. ఇల్లీగల్ కానే కాదు. మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీ పేరు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. నేమ్ డామినేట్ చేస్తుందా, డేట్ ఆఫ్ బర్త్ డామినేట్ చేస్తుందా? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే న్యూమరాలజికల్లో 1 to 9 నంబర్స్ ఉన్నారు, మనకు తెలిసిన సంగతి. ఆ 1 నంబర్, ఈచ్ నంబర్కి ఒక్కొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. 1 నంబర్ అంటే సూర్యుడితో సంబంధించింది కాబట్టి ఇతనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటాడు. మా లీడర్షిప్ క్వాలిటీ, లీడర్ అంటే ఎక్కడో మూల కూర్చోడు కదండి, ముందు పెత్తనం చేస్తాడు. వచ్చి ఈ పెత్తనం చేస్తాడు అంతా ఈ నంబర్ 1 ఉంటాడు. 1 క్వాలిటీ. ఎందుకంటే సూర్యుడి ప్రభావం ఉంటుంది. సూర్యుడు పోతే గ్రహాలు చుట్టాయి కానీ గ్రహాల చుట్టూ సూర్యుడు చుట్టదు. అట్లాగే ఈయన కూడా ఆ క్వాలిటీస్ ఉంటాయి. ఈయన మాట్లాడితే అందరు వింటుంటారండి. ఆ క్వాలిటీస్ ఉంటాయి. అదే సెకండ్ నెంబర్ ఉంది, చంద్రుడితోటి కూడిన నెంబర్. ఆయన ప్రశాంతంగా ఉంటాడు. సాయంకాలం వరకు ఏం మాట్లాడాడు, సాయంకాలం అవుతే యాక్టివ్ అయిపోతాడు. ఎందుకంటే చంద్రుడు మార్నింగ్ కనిపిస్తాడా అండి, నైట్లోనే కదా చంద్రుడి ప్రభావం. ఇది కూడా అట్లనే. ఇట్లాగా ఒక్కొక్క సంఖ్యకి, ఒక్కొక్క అంకెకి ఒక ప్లానెట్ తోటి కూడిన శాస్త్రం ఇది. ఇది ఏ రకంగా వైబ్రేట్ అవుతుంది అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తోటి క్యాల్కులేట్ చేస్తాము. దాంతో వాళ్ళ పేరు ఉంటుందో ఆ పేరుకు కూడా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క వాల్యూ ఇచ్చారండి. ABCD ఇంగ్లీష్ అక్షరాలే మాట్లాడతాం మనం. ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో 26 లెటర్స్ ఉన్నాయి. ఆ 26 దానికి ఒక్కొక్క వాల్యూ ఉంది. ఆ వాల్యూని మనం తీసుకొని వచ్చి మీకు ఇచ్చిన పేరు కానీ, మీ జన్మం పేరు కానీ, ఇంకేదైనా పేరు, ఆ పేరుతోటి దీన్ని టోటల్ చేస్తాము. దీనికి దానికి కోఆర్డినేట్ చేసి ఇది మీకు సూట్ అవుతుందా లేదా, దీనివల్ల మీ క్వాలిటీస్ ఏముంది, దీనివల్ల మీరు ఇక్కడ నుంచి ఇరుక్కున్నారు, దీనివల్ల మీకు ఏ లాభం జరుగుతుంది అనేది చెప్తాము. అది చాలా మంచిగా ఫాలో చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు ఒక ఫిల్మ్, ఇది మధ్య రిలీజ్ అయిన ఫిల్మ్ పుష్ప 2, అది టోటల్గా న్యూమరాలజీ మీద పెట్టినారు. వాళ్ళు
కనివిని ఎరగని లేక ఫండ్స్ వాళ్ళకి వచ్చి పడ్డాయి, చిక్కులు వచ్చి పడ్డాయి. డబ్బులు ఎక్కువ ఉంటే చిక్కులు వస్తాయండి, కానీ కొనుక్కునేదానికి డబ్బులు ఉండాలి కదండి. ఉన్నాయి అతని దగ్గర, కానీ చిక్కులు లేకుండా వెళ్ళిపోతారు. కాబట్టి ఇదంతా జరిగింది ఏంటంటే వీళ్ళని అందరిని అబ్జర్వేషన్ చేస్తే మీకేమనిపిస్తుంది అంటే ఇది కరెక్టే కదండి అంటారు. అట్లాగే పాలిటీషియన్స్ కూడా ఉంటారు. ఇప్పుడు అమెరికన్ పాలిటీషియన్ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్, ఆయన అందరూ ఓడిపోతాడు, కోట్లే ఓడిపోతా అన్నారు. ఆయన నంబర్ 2 6లు ఉన్నాయి ఆయనకి. ఆయన అన్నాడు ఆ మాట ఎప్పుడు ఎలక్షన్ ముందే, ఎవరు వస్తారో రండి, వాళ్ళు ఎట్లా తుక్కు ఓడిపోతాడో చూడండి అన్నాడు. మరి చేసి చూపించినాడు కదండి ఎటువంటి విక్టరీ ఆయనకి. సో ఆయన కూడా వాళ్ళ పేరులో వాళ్ళ పుట్టడంతో వాళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్, చాలా మనకంటే ఇంటెలిజెంట్. ఎందుకంటే వాడు ఎదగక ముందే వాడి పేరు అంతా టాలీ చేసి పెట్టుకున్నాడు, ఎక్కడ లోటు కాకుండా సక్సెస్ఫుల్ స్టోరీ. వాళ్ళు డెఫినెట్లీ ఫాలో అవుతున్నారు. అందరూ వాళ్ళు లీడర్షిప్ ఉన్నారు. వాళ్ళ క్యాపిటల్, వాళ్ళ కంట్రీ పేరు కూడా USA అండి. సంఖ్యాశాస్త్రంలో Uకి 6, Sకు 3, Aకు 1, అంటే టోటల్ చేస్తే 10 అండి. అంటే 1 అంటే వాళ్ళు లీడర్షిప్. మరి ఈ రోజు ప్రపంచంలో వాళ్ళు రూల్ చేస్తున్నారు కదండి, వాళ్ళు చెప్పిన మాట వినాలిగా. అట్లాగండి. సో సంఖ్యాశాస్త్రం ఎట్లా కాదంటారు, దేశాలు అన్నిటి కూడా మారుతుంది. ఈ మధ్య మీకు ఇంకొక స్ప్లెండిడ్ న్యూస్, ఇరాన్ ఉందండి. ఇరాన్ క్యాపిటల్ తెహ్రాన్ అండి. వాళ్ళు జస్ట్ అబౌట్ 10 days బ్యాక్ అక్కడ నుంచి చేంజ్ చేసి ఒక పోర్ట్ దగ్గర పెడుతున్నారు. ఇండియా వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు ఆ పోర్ట్ కూడా. దాని పేరు ఇంకా అఫీషియల్గా అది ట్రాన్స్ఫర్ కాలే కాబట్టి మనం ఎక్కువ మాట్లాడద్దు దాని మీద. అదంటే ఆ పోర్టుకి వెళ్ళే దానికి కారణం ఏంటంటే క్యాపిటల్ మారుస్తున్నారండి బాబు. దట్ ఈస్ టోటలింగ్ 6. ఓకే. సో ఇరాన్ చేసుకున్నారు. ఆ సిటీకి వెళ్తే మనం బాగుపడతామని వాళ్ళు డిసైడ్ చేసుకుని ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇదంతా ఏంటంటే చేయడం, వాళ్ళంతా మేధావులు కాదా? ఇంతమంది ఉన్నారు, వాళ్ళు రిలీజియస్ పీపుల్, అంతా చెత్తకుండా అంటున్నారు, అంటం లేరండి. సో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ సంథింగ్. చాప్ కింద నీరులా పాకిపోతుంది ప్రపంచం అంతా బాగా. న్యూమరాలజీకి క్రేజ్ వస్తుంది. అవునండి, ఎందుకంటే ప్లానెట్ తోటి కూడిన సైన్స్. మనకి బెనిఫిట్ జరగాలండి. ఇప్పుడు మనం అంతా కష్టపడుతున్నాం, మనకు 10 లక్షలు కూడా ఎవడు ఇవ్వటం లేడు. అక్కడ పోతే 10 లక్షలు ఇస్తున్నారు అమెరికాలో, అంటే మనం ఎందుకు వెళ్ళొద్దండి అంటాం. సో మనం అన్ని మార్చుకొని పోవాలండి, పేరు మార్చుకోవాలా. ఇక్కడ కూడా పేరు మార్చుకున్నా మనకు వాల్యూ ఉంటుందండి. అక్కడ పోతే కూడా వస్తుంది, ఇక్కడ పోతే కూడా ఉన్నాక ఉంటుంది. సవరణలో అవసరం వస్తే చేంజ్ చేయాలండి. చేంజ్ చేసుకొని మీరు బెనిఫిట్ జరగాల. ఈ న్యూమరాలజికల్ సైన్స్ అదే చెబుతుంది. ఇంప్లిమెంట్ చేయండి, థియరీ కాదు ఇది, ప్రాక్టికల్గా చేసుకొని బెనిఫిట్స్ చూడండి. ఓకే సార్, గతంలో 6 నెంబర్ గురించి చెప్పారు. సో 8 ఎలా ఉంటుంది సార్? 8 ఈజ్ ఆల్సో ఏ వెరీ వెరీ గుడ్ నంబర్. హిందూ శాస్త్రంలో 8వ నంబర్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అష్టలక్ష్మి అన్నారండి. అష్ట అంటే 8 కదండి. అష్టం అంటే శాస్త్రంలో, సంస్కృతంలో అష్టం అంటే 8. అష్టలక్ష్మికి ఏ స్థానం ఇచ్చినారండి? 8వ స్థానం ఇచ్చినారు. అంటే లక్ష్మిని గణించేటవాడు 8 నెంబర్. వాడు మామూలు క్యాండిడేట్ కాదండి. అండ్ అక్కడ 8 నెంబర్కి ఉన్నంత ఇంటెలిజెన్స్, జీనియస్ అంటారు చూడండి, జనరల్గా జరిగేది వీళ్ళే, ఈ 8 వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకు మీరు 8 సంఖ్యను చూసినట్లయితే, లెటర్ ఆఫ్ 8 చూస్తే ఇట్లాగా మీరు రాస్తే పైన ఒక 0, 2 ఒక 0 లాగా ఉంటుంది. ఓకే, 2 డబుల్ 0 లాగా, కానీ జాయిన్ అయి ఉన్నది. ఒకటి మెటీరియలిజం, ఇంకొకటి స్పిరిచువలిజం. ఈ 2 కూడి ఉంటుంది. ఈ మామూలుగా మనిషి కాదు, 2 in 1 క్యాండిడేట్. ఒకటి పవర్, మనం ఒక పవర్ తోటే వెనక ముందు అవుతుంటాం. వీళ్ళకి 2 in 1 పవర్ ఉంది వీళ్ళకి. వీళ్ళు సరిగ్గా దాన్ని టాలీ చేసుకుంటూ ఆ సంఖ్యతోటి వీళ్ళు పోతుంటే వీళ్ళని ఆపేటోళ్ళు ఎవరు లేరు. వెరీ వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్స్. చైనా, పాకిస్తాన్, మెనీ ఆఫ్ ది ఇస్లామిక్ కంట్రీస్లో 8కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కటి 8తో డీల్ చేస్తుంటారు. వాళ్ళకి బెనిఫిట్స్ జరిగినాయి. సో ఈచ్ కంట్రీ, ఈచ్ పర్సన్ వాళ్ళు పాటించే దాన్ని బట్టి ఏ సంఖ్యకి ఆ సంఖ్యకి లాభాలు ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళకు ఉన్నాయి, లేదని కాదు. ప్రతి ఒక్క సంఖ్యకి అనుకూలంగా 7 నెంబర్ ఉందండి. 7 నెంబర్లో మనకు స్పోర్ట్స్మెన్లో MS ధోని, అతను జెర్సీ వెనకాల నంబరు 7. ఆయనకు 7 ఎట్లా అయ్యి వచ్చిందంటే, ఆయన ఈ రోజు కూడా క్రికెట్ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. ఆయన ఎక్కడ పోయినా హ్యాండ్స్ డౌన్ ఆయన వెల్కమ్ చేస్తారు. ఈ రోజు కూడా మెడ్రాస్లో ఆయన పేరు, ఆయన దేవుడి కంటే ఎక్కువ చూస్తారండి. ఎందుకంటే అంటే ఆయన 7 నెంబర్లో వండర్స్ క్రియేట్ చేసినాడు. ఇండియాకు కూడా వరల్డ్ కప్ తీసుకొచ్చినోడు, T20లో ఫస్ట్ వరల్డ్ కప్ గెలవడం ధోని కారణం. హోల్ వరల్డ్ హ్యాస్ రికగ్నైజ్డ్ ఇది మామూలు క్యాండిడేట్ కాదని చెప్పి. కానీ ధోని ఏమన్నాడు, ఇదంతా నా వెనక ఉండే నంబర్ బ్యాకప్ అన్నాడు.
అన్నాడు అసలు అన్నాడండి. ఆయనకు తెలుసు, హోల్ వరల్డ్కి తెలుసు. Consulted with some astrologer as to what my jersey number should be. It's just that I always felt 7 was very special for me. ఓకే, రొనాల్డో కూడా నెంబర్ 7. ఆయన కూడా 7. ఆయనకి ఏంటండి ఆ కాంట్రాక్ట్స్ ఇవ్వడం ఏంటి, ఆ డబ్బు ఏంది, ఆయన అసలు అన్నాడు ఇంత ఏం చేసుకోవాలి డబ్బులు ఎయిర్ప్లేన్ నిండా అన్నాడు. అట్లాగే ఇచ్చినారు ఆయనకి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ బెనిఫిట్స్ ఇచ్చినాయండి. అట్లాగే ఈ నంబర్ 9లలో అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మెడిసిన్లో యాంటీబయాటిక్స్ ఉంటాయండి. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అంటారు ఒకటి. అంటే ఏ జ్వరం వచ్చినా ఒక మెడిసిన్ ఇచ్చేవయ్యా, గొడవ ఎందుకు, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ అంటారు, నువ్వు బాగా అయిపోతాడు అంటారు. అట్లాగే న్యూమరాలజీలో ఏ ప్రాబ్లం వచ్చినా వాడు గొడవంతా పడకుండా వాడికి ఒక 6 నెంబర్ అంట పెట్టువా, వాడు బాగుపడి బయటపోతాడు అంటారు. అంటే అంత బ్లైండ్ బిలీఫ్. ఆ నంబర్ మీద బ్యాక్గ్రౌండ్ ఎన్నో ఉన్నాయి. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, మీరు ఈరోజు కమర్షియల్ సినిమా కానీ, ఇవన్నీ కూడా 6 తోటి కూడింది. క్రికెట్ మ్యాచ్లో కూడా అండి 6 కొడితే నంబర్కి వాళ్ళకి మార్క్స్ ఎక్కువ పడతాయి, 4 కొడితే నంబర్ తక్కువ ఉంది. మరి 6 అంటే బౌండరీ దాటినోడికే ఆ వాల్యూ, అంతకంటే ఎక్కువ ఒక బాల్కి వాల్యూ లేదండి. 6కే వాల్యూ ఇచ్చారు మ్యాక్సిమం. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.